హలో అందరికీ, దిస్ ఇస్ అనోష్ హియర్. సో ఈరోజు వెదర్ కొంచెం కంపారిటివ్లీ లాస్ట్ వీక్స్ బెటర్ ఉంది. సో నేను విల్సన్ అన్న అండ్ ఇంకొక ఫ్రెండ్ ముగ్గురం బయటికి వెళ్దాం డిసైడ్ అయినాం. నాకు ఎప్పటి నుంచో వింటర్లో సెంట్రల్ పార్క్ చూడాలని ఉండే, లైక్ స్నో పడినప్పుడు అట్లా. సో ఫైనలీ సెంట్రల్ పార్క్కి వెళ్దాం అని చెప్పి డిసైడ్ అయినాం ఈరోజు. చల్లగానే ఉంది, లైక్ 1 degree 2 degree అట్లా ఉంది వెదర్, బట్ స్టిల్ ఈరోజు అందరం ఫ్రీ ఉన్నాం. సో సెంట్రల్ పార్క్కి వెళ్ళి అక్కడ ఎట్లా ఉంటుందో చూద్దామని చెప్పి పోతున్నాం. రైట్ నౌ బస్ ఎక్కి సెంట్రల్ పార్క్ పోవాలి. సో ఫైనలీ నేను విల్సన్ అన్న సెంట్రల్ పార్క్ వచ్చాం అండ్ ఇంకొక ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాం. లైక్ వీఆర్ డిస్కసింగ్ దట్ కనిపించే 2 పెద్ద బిల్డింగ్స్లో ఈ బిల్డింగ్ అండ్ ఈ బిల్డింగ్లో ఏదో ఒక బిల్డింగ్లో వరల్డ్స్ కాస్ట్లీయెస్ట్ పెంట్ హౌస్ ఉంటుందా. సో ఆ రెండిట్లో ఏ బిల్డింగ్ అని చెప్పి కన్ఫ్యూజ్ అవుతున్నాం మేము. మా డిస్కషన్ అది ప్రస్తుతానికి ఇక్కడ. ఆ ఫ్రెండ్ కూడా వస్తే కొంచెం అట్లా పోయి ఇంకా ఏమైనా చూపించాలి ట్రై చేస్తాం. మనం పోవు పీకము కానీ డిస్కషన్ మాత్రం కావాలి. చూడాలి కదా రెండిట్లో ఏదో అని ఇప్పుడు క్లారిటీ కావాలి మాకు. ఆ రెండిట్లో ఏ బిల్డింగ్ కాస్ట్లీయెస్ట్ పెంట్ హౌస్ అనేది మాకు తెలియాలి ఇప్పుడు. సో టెక్నికల్గా అయితే మాత్రం ఆ రెండిట్లో ఏదో ఒక బిల్డింగ్ మాత్రం వరల్డ్స్ కాస్ట్లీయెస్ట్ పెంట్ హౌస్ అది మాత్రం తెలుసు మాకు. సో దాని గురించి డిస్కస్ చేసుకుంటాం ఇంకో ఫ్రెండ్ వచ్చే వరకు. లాస్ట్ సమ్మర్లో నేను విల్సన్ అన్న సెంటర్ పార్క్ వచ్చినప్పుడు మాకు ఫస్ట్ టైం బేస్బాల్ ఎట్లా ఆడతారన్నది తెలిసింది మాకు ఇక్కడనే ఈ స్పాట్లో. లిటరల్గా ఈ స్పాట్లో అసలు బేస్బాల్ ఎట్లా ఆడతారు, రూల్స్ ఏంది అని మొత్తం మేము తెలుసుకుంది ఇక్కడ కూర్చొని. దట్స్ అవర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ బేస్బాల్. నాకు ఇంకా అర్థం కాదు. ప్రజెంట్ పార్క్ ఏరియా మొత్తం ఇంకా స్నో కరగలేదు కదా. లైక్ ఆ పార్క్ నిండా మొత్తం అన్నీ గూస్తున్నాయి. ఇంకా హంటింగ్ సీజన్ స్టార్ట్ అవ్వలేనట్టుంది, చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. ఈరోజు కొంచెం వెదర్ బాగుండేసరికి మొత్తం ఊరంతా అందరూ సెంట్రల్ పార్క్లో రన్నింగ్ స్టార్ట్ చేశారు. మేము ఈరోజు వచ్చి చూస్తున్నాం. మేబీ వీళ్ళు మాకన్నా ముందు నుంచి స్టార్ట్ చేసి ఉండొచ్చు. కంపారిటివ్లీ లాస్ట్ ఫ్యూ వీక్స్ ఈరోజు వెదర్ అయితే చాలా బెటర్ ఉంది. సో లైక్ లాస్ట్ వీడియోస్లో చెప్పినట్టు న్యూయార్క్ యాజ్ ఎ కపుల్ ఉండడానికి అయితే క్రేజీ ఉంటుంది యాక్టివిటీస్ చేయడానికి. అలా న్యూయార్క్లో ఎట్లా బ్యాచులర్ స్టూడెంట్లా ఉండడం బెటర్ అంటావా? లైక్ బెటర్ బెటర్ ఇన్ ది సెన్స్ బాగుంటుంది అంటావా? యాజ్ ఎ కపుల్ ఉంటే బాగుంటుంది అంటావా? యాజ్ ఎ కపుల్ ఇన్ ది సెన్స్ లైక్ వైఫ్ హస్బెండ్ డార్క్ కాదు, యాజ్ ఎ కపుల్ ఒక రిలేషన్ కపుల్ ఉండే వాళ్ళకైతే వాళ్ళకి చేయడానికి చాలా యాక్టివిటీస్ ఉంటాయి కదా. ఎట్లాగా అంటే వైబ్ అవ్వడానికి. కపుల్స్ ఉంటే వైబ్ అవ్వచ్చు, కానీ ఫ్రెండ్స్ ఉంటే ఇంకా కపుల్స్ కంటే ఎక్కువ వైబ్ అవ్వచ్చు. కానీ నేను ఈ 1 year 1.5 years చూస్తాను దాన్ని బట్టి అయితే నాకు యాజ్ ఎ కపుల్ ఉండే అయితే వైబ్ వాళ్ళకి బాగుంటుందేమో అనిపించింది. ఫ్రెండ్స్ ఉంటే కూడా చేయొచ్చు ఆబ్వియస్లీ. ఇక్కడ 2 విధాలుగా ఉన్నాయి బ్రో. నీకు పెళ్లి కాలేదు కాబట్టి అయితే బాగుంటది అని ఉంటుంది, నాకు పెళ్లి లేదు కాబట్టి నాకు అయితే బాగుంటుంది అంటే యాజ్ ఎ కపుల్ ఉండే వాళ్ళకి. నీకు ఆ ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఉంటే బాగుంటుందని నీకు, నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వద్దు
ఫ్రెండ్స్తో ఉంటే బాగుంటుంది నేను నాకు. ఒక రిలేషన్ ఇందాక ఒక వీడియో చూసావు కదా, లైక్ అది ఎంత వైబ్ ఉంది చూడ, చెట్ల మధ్యలో వాళ్ళు అట్లా. నువ్వు ఈ వైబీస్ వస్తున్నావు, ఇంటికి వెళ్ళాక చూడట్లేవు. ఎక్కడికో పోతున్న టాపిక్. ఐస్ పట్టుకుని చేతులు ఆడుకుంటున్నాడు ఫ్రెండ్స్. చేతులు చల్లగా లేవంట, చల్ల చేసుకుంటున్నాడు. అరే అదో కోరిక పోయి ఐస్ చూడంగానే దూల ఇట్లా ముడుతూ ఉంటుంది లోపల నుంచి. దీన్ని గెలకాల ముట్టాల. ఇప్పుడే ఇంకొక ఫ్రెండ్ కాల్ చేసిండు, అది ఎక్స్ట్రీమ్ దోల్ అనమాట. వచ్చినాక చూపిస్తా ఆ దోల్ ఎట్లా ఉంటుంది. పాకిస్తాన్ యా, హీఈస్ ఫ్రమ్ పాకిస్తాన్. తన పేరు సల్మాన్. కానీ దోల బెండకాయలో నెంబర్ 1 బెండకాయ. ఇన్ని రోజులు పడ్డ స్నోకి మొత్తం సెంటర్ పార్క్లో లేక్ మొత్తం ఫ్రోజ్ అయిపోయింది. బట్ ఎవరైనా దిగనియట్లేదు లేక్ పైకి, బట్ ఇట్స్ కంప్లీట్లీ ఫ్రోజన్. అండ్ ఈ లేక్ పైన ఒక బ్రిడ్జ్ ఉంటుంది, దాని పేరు బో బ్రిడ్జ్. అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఫేమస్, ఎందుకంటే మన తెలుగు సినిమాస్లో, బాలీవుడ్ సినిమాస్లో, చాలా సినిమాస్లో ఉంటుంది. ఐ థింక్ తీన్మార్లో ఉన్నట్టుంది ఆ బ్రిడ్జ్. అది తీన్మార్లో ఒక సాంగ్లో ఉంటుంది ఆ బ్రిడ్జ్. ఇట్స్ కాల్డ్ బో బ్రిడ్జ్. లెట్ మీ షో యూ దట్. యప్, వింటర్ సిచ్యువేషన్కి, మొన్న పడ్డ స్నో సిచ్యువేషన్కి కంప్లీట్ లేక్ ఫ్రోజ్ అయిపోయింది. అండ్ ఈ లేక్ పైన, ఈ పాండ్ పైన ఈ బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. దిస్ ఈస్ కాల్డ్ బో బ్రిడ్జ్. బాగుంటుంది స్పాట్ అండ్ చాలా ఫేమస్ కూడా. చాలామంది పిక్చర్స్ కూడా దిగుతారు దీనిపైకి వచ్చి. యా, రైట్ నా అక్కడ ఫోటోషూట్ జరుగుతుంది. ఇండియాలో వెతుక్కున్నా కూడా దొరకని బర్డ్స్ ఇక్కడ ఈజీ కనబడుతున్నాయి మాకు. యా, ఈ పిచ్చుకలను చూసైతే నేను చాలా ఇయర్స్ అవుతుంది. అండ్ టెక్నికల్గా నేను మళ్ళీ న్యూయార్క్ వచ్చాకే పిచ్చుకలను చూసా. ఇండియాలో చూసైతే ఏమో ఎప్పుడు చూసానో కూడా గుర్తులేదు. వెళ్తారన్న ఒక చిన్నపాటి దొలపని చేస్తున్నాడు, అక్కడి నుంచి స్నో బ్లాక్ కూడా తెచ్చి పడేస్తాడంట ఐస్లో. ఇదో ఈ పెద్ద మనిషి కుదురు ఉండకుండా ఈ ఐస్ పట్టుకొచ్చి ఆ లేక్లో వేస్తున్నాడు. నడిస్తే పక్కా కిందకి వెళ్తా ఉన్నా. బాయ్ బాయ్, ఇంటికి ఫోన్ చేయమంటావు చెప్పు. లే, అది కనపడుతుంది కదా అన్న, ఒకచోటే హార్డ్ ఉంది, మిగిలినంత థిన్ లేయర్ ఉంది. ఇట్లా ఐస్ వేస్తే మాత్రం బ్రేక్ అయింది, ఎందుకంటే అది స్నో ఐస్ కదన్న, అందుకు బ్రేక్ అయింది. మనం పెడితే కన్ఫర్మ్ వెళ్ళిపోతాం లోపలికి. చూడడానికి హార్డ్ కనపడుతుంది కానీ మొత్తం చాలా థిన్ లేయర్. అది పొరపాటును కూడా దిక్కకూడదు దానిపైకి. ఇక్కడ చూసారు కదా, చాలా థిన్ లేయర్ ఉంది అక్కడ. సో మామూలు రిస్క్ కాదు అది, వెళ్ళడమే, మళ్ళీ పైకి రావడాలు ఉండవు. సో ఇందాక నుంచి మేము చెప్తున్నాం మా ఫ్రెండ్ సల్మాన్, హీ సల్మాన్. బ్రో సే హాయ్. మనోడి తెలుగు రాదు, సో యూ హ్యావ్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్. దిస్ ఇస్ సల్మాన్. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ స్పాట్స్ అనమాట సెంట్రల్ పార్క్లో. సో టెక్నికల్గా మధ్యలో ఉంటుంది అనుకుంటుంది, నాకు అంత ఐడియా లేదు. బట్ యా, ఇది కూడా వన్ ఆఫ్ ది ఫేమస్ స్పాట్స్. చాలా షూటింగ్స్, చాలా వెడ్డింగ్ ఫోటో షూట్స్ అన్నీ జరుగుతుంటాయి ఇక్కడనే. నాకు ఓపిక అయిపోయింది తిరిగి. ఇది చిన్న పార్క్ ఏం కాదు, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 800 acre స్పేస్ ఇది. సో ఇట్లా ఉంటుంది, ఒక ఫౌంటైన్ ఉంటుంది, ఆ ఫౌంటైన్ బ్యాక్ ఒక లేక్ ఉంటుంది. ప్రజెంట్ అది మొత్తం ఫ్రోజ్ అయిపోయింది, బట్ యా అట్లా ఉంటుంది. బాగుంటుంది, సమ్మర్స్లో కూడా ఇంకా బాగుంటుంది. బట్ నాకు వింటర్లో చూడాలనిపించింది. నేను ఇప్పుడు పని కట్టుకుని వచ్చాయి ఇక్కడికి, చల్లగా ఉన్నా కానీ. అండ్ ఇక్కడ ఇట్లా ఫోటో తీసిస్తారు, ఒక వింటేజ్ ఫోటో లాంటిది. లెట్ మీ షో యూ దట్. ఇట్లా వింటేజ్ ఫోటో లాంటిది ఒకటి ఇస్తారు. నాకు దగ్గర ఉంది, బట్ అది ఇక్కడది కాదు, ఛార్జింగ్బుల్లో. అండ్ ఈ స్పాట్ కూడా మన చాలా సినిమాల్లో ఉంది, లైక్ షారుఖ్ ఖాన్ మూవీస్లో ఎక్కువ ఉండే. ఇది కూడా వన్ ఆఫ్ ది ఫేమస్ స్పాట్స్ అనమాట. అండ్ సమ్మర్స్లో గట్రా ఇక్కడ ఎక్కువ వెడ్డింగ్ షూట్స్ జరుగుతుంటాయి. బాగుంటుంది స్పాట్ చూడడానికి. ఆల్రెడీ లోపల ఏదో ఫోటోషూట్ జరుగుతుంది. బట్ ఇట్లా జనం ఎక్కువ వచ్చే ప్లేసెస్లో లైక్ వాళ్ళు కొంతమంది వచ్చి ఏదో ఒకటి ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం, లేదా సాంగ్స్ పాడడం అట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా రైట్ నా ఒక అతను గిటార్ ప్లే చేస్తున్నాడు. లైక్ ఐ విల్ షో యూ దాట్.
యా సో దట్స్ ఫర్ సెంట్రల్ పార్క్. లైక్ కొంచెం తిరిగాం, మాకు ఓపిక అయిపోయింది ఇంకా సగం నడిచి. సో ఇంకా వెళ్ళిపోతున్నాం బయటికి. మేబీ విల్ గో టు సమ్ కాఫీ షాప్ ఆర్ సంథింగ్ లైక్ దట్. లైక్ ఇట్లా వెళ్ళి కాఫీ ఏదో ఒకటి తీసుకుని ఇంటికి పోవడమే. ఆల్మోస్ట్ చీడ పడుతుంది, సో చలి కూడా పెరుగుతుంది. మనకు సోకులు ఎక్కువ కొంచెం తక్కువ వేసుకొచ్చిన జాకెట్ గట్టి ఏం వేసుకురావాలి, చల్లగా ఉంది కొంచెం. ఇంకా బయటికి వెళ్ళిపోవడం ఇంకా. సో లాస్ట్ సమ్మర్లో నేను తరుణ్ వచ్చినప్పుడు ఈ చెట్లన్నీ మొత్తం ఆకులతో ఫుల్ గ్రీనరీ ఉండే. అండ్ అప్పుడు నాకు ఒక క్రేజీ ఐడియా వచ్చి అరేట స్టోరీ కుదిరితే అది ట్యాగ్ చేస్తాను. లైక్ క్రేజీ ఉండే బిజీ స్పాట్. సెంట్రల్ పార్క్ నుంచి బయటికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి ఒక 15-20 మినిట్స్ వాక్లో ఫ్రెండ్స్ థీమ్తో ఒక కెఫే ఓపెన్ అయింది. మేబీ అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం, చూడాలి. ఇట్స్ లైక్ 20 మినిట్స్ 15 మినిట్స్ 20 మినిట్స్ వాక్ అక్కడ నుంచి సెంట్రల్ పార్క్ నుంచి ఆ ఫ్రెండ్స్ కెఫే వెళ్ళడానికి. రైట్ నా ఇంకా ఆడ స్టార్ట్ అయ్యాం నడుచుకుంటూ. వెళ్ళే గ్యాప్లో ఏదో ఒక సౌది ముచ్చట్లో పెట్టుకుంటా అక్కడికి వెళ్ళడమే ఇంకా. నెక్స్ట్ సమ్మర్లో మళ్ళీ వస్తా సెంట్రల్ పార్క్కి. సమ్మర్లో వచ్చినప్పుడు మళ్ళీ చూపిస్తా, అప్పుడు వేరే స్పాట్స్ చూపిస్తా. సో టైమ్ స్క్వేర్లో తిరుగుతున్నాం, మళ్ళీ వచ్చిపోయాము. టైమ్ స్క్వేర్లో తిరుగుతుంటే మా ఫ్రెండ్ ఇక్కడ హర్షీస్ దాంట్లో ఫ్రీ చాక్లెట్ ఇస్తాడని చెప్తే చాక్లెట్ తీసుకోవడానికి లోపలికి వచ్చాం. లైక్ వీ గాట్ ఫ్రీ చాక్లెట్స్. సో లోపల చూడడానికి ఇట్లా ఉంటుంది అనమాట. జస్ట్ అట్లా లోపలికి వచ్చాం, చాక్లెట్లు తీసుకున్నాం, చాక్లెట్స్ తీసుకుని ఎగ్జిట్ అయిపోతున్నాం. చెప్పా కదా సల్మాన్ దోలగాడని, ఆ దోలగాడు చెప్పబట్టి లోపలికి వచ్చాం. లోపలికి వచ్చి చాక్లెట్ తీసుకుని బయటకు వచ్చా. దిస్ ఈస్ ద పర్సన్ చాక్లెట్లు ఫ్రీగా ఇస్తాడని చెప్పి లోపల తీసుకొచ్చి ఇటే పోవాలి మనం. సో ఫైనలీ ఫ్రెండ్స్ థీమ్ కెఫేకి వచ్చిన. ఇది రావాలని చెప్పి నేను ఇండియాకి వెళ్ళక ముందు నుంచి అనుకుంటున్నా, బట్ ఫైనల్లీ ఇండియా నుంచి వచ్చిన 1 మంత్కి వచ్చా ఇక్కడికి. బాగుంది లోపల థీమ్ అండ్ మెన్యూ కూడా ఇంట్రెస్టింగ్ ఉంది. లైక్ క్యారెక్టర్ నేమ్స్తో మెన్యూ, మూవీ సిరీస్లో డైలాగ్స్తో మెన్యూ, అండ్ ఒక సోఫా కూడా డిజైన్ చేశారు. లైక్ దట్ ఆరెంజ్ సోఫా, ఫ్రెండ్స్ సిరీస్లో అందరూ కూర్చునే సోఫా కూడా డిజైన్ చేశారు. ఇట్స్ ఇంట్రెస్టింగ్. అండ్ మెర్చండైజ్ కూడా ఉన్నాయి, కొనుక్కోవాలనుకుంటే టీ-షర్ట్స్ కానీ మగ్స్ కానీ అట్లా మెర్చండైజ్ కూడా ఉన్నాయి. బాగుంది ప్లేస్, నాకైతే నచ్చింది. వైబ్ బాగుంది. ఇప్పుడు నా కెఫే నుంచి బయటకు వచ్చినా లైక్ మాకు లేట్ అవుతుంది, బయటకు వెళ్ళాలి అని. సో కాఫీ తీసుకుని ఇంకా ట్రైన్ క్యాచ్ చేయడానికి మూవ్ అవుతున్నాం. మళ్ళీ వస్తా. లైక్ వైబ్ అయితే బాగుంది లోపల. మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడన్నా వచ్చినప్పుడు మళ్ళీ చూద్దాం. సెంటర్ పార్క్ పక్కనే ఉంది కాబట్టి వీ కెన్ కమ్ ఎనీ టైమ్. సో దట్స్ నాట్ బిగ్ థింగ్. దట్స్ ఫర్ టుడే. నెక్స్ట్ వీడియోలో ఇంకా వేరే ఏదైనా వీడియో ట్రై చేస్తా. న్యూయార్క్లో ఎక్కడికి వెళ్తే అక్కడ $50 పిజ్జాస్ ఉంటాయి. అవి బాగా ఫేమస్ అనమాట. చాలా ఎక్కువ మంది కొంటారు, ఎక్కువ మంది తింటారు. మా ఫ్రెండ్ ఇప్పుడే కొనుక్కుని తినుకుంటూ పోతారు.
సో ఇట్లా రోడ్డు పైన తీసుకుని పిజ్జా తినుకుంటూ పోతున్నాడు. $50 కదా అని చెప్పి దాన్ని తక్కువ చేయగలదు, టేస్ట్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ. సో దట్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా లోపల కూడా చూపిస్తా అట్లాంటిది. మేము తీసుకున్నాం, ఇప్పుడు తినే మూడు లేదు మాకు, అందుకే మేమిద్దరం జస్ట్ కాఫీ తాక్కుంటూ పోతున్నాం. మా ఫ్రెండ్ తీసుకున్నాడు. సో తను ఏంటంటే ఇప్పుడు జెర్సీ పోవాలి, సో ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుందని తీసుకుని పోతున్నాడు. మేము ఇంటికే కాబట్టి మేము ఇంటికి పోయి డిన్నర్ చేస్తాం. నెక్స్ట్ టైం ఎప్పుడైనా క్లియర్గా చూపిస్తాను $50 పిజ్జాస్ అన్ని అవన్నీ ఒక రోజు చూపిస్తాను. టైం ఆల్మోస్ట్ 11 అవుతుంది. ఫైనలీ గోయింగ్ హోమ్. ఏం లేదు, జస్ట్ ఊరికే సెంట్రల్ పార్క్ నాకు వింటర్లో చూడాలనిపించి అట్లా వెళ్ళిన. అండ్ మా తెలిసిన అన్న వాళ్ళు కూడా, వాళ్ళు ఫ్రీ ఉన్నారంటే వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు నాతో. నథింగ్ మచ్. అట్లనే ఫ్రెండ్స్ కెఫే, సెంట్రల్ ప్రిక్ కెఫే కూడా ఓపెన్ అయింది. అది ఇండియా నుంచి చూద్దాం అనుకున్నా, ఇండియా రాకముందు నుంచి చూద్దాం అనుకున్నా. ఫైనల్లీ దానికి కూడా వెళ్ళాను. జస్ట్ ఏం లేదు, సెంట్రల్ పార్క్ వింటర్లో చూడాలనిపించి ఆ మెమరీ క్రియేట్ చేసుకోవడానికి వెళ్ళాను అంతే బయటికి. ఫైనల్లీ గోయింగ్ హోమ్. వెళ్ళి తినేసి పడుకోవాలి ఇంకా. నెక్స్ట్ ఏమన్నా ఒక బెటర్ వీడియోతో మంచి ప్లేస్కి వెళ్ళాలని ట్రై చేస్తా. ఆలోచిస్తున్నా ఎక్కడికి వెళ్దామని. వెదర్ కోఆపరేట్ చేస్తే దాన్ని బట్టి ఏమన్నా మళ్ళీ ప్లాన్ చేసుకుని బయటికి వెళ్తా. దట్స్ ఫర్ నౌ. బాయ్.